పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మే నెల మరియమాత పూజిత మాసంలో 16వ రోజునకు మనం చేరుకొని ఉన్నాం. ఈనాటి ఈ జపమాల ప్రార్థనలో మనందరం కూడా పేదలు, అనాథలు, అభాగ్యులు, కనీస అవసరాలు లేక తినడానికి తిండి, ధరించడానికి కనీస దుస్తులు, వసతి గృహము లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి కోసము, మరియు దైవ పిలుపుల కోసము ఎంతోమంది సభ అధ్యక్షులు, సభలు నడిపించేవారు ఎదురు చూస్తూ ఉన్నారు. అటు గురువుల కోసము, మఠగణల కోసము, మరి ఎన్నో సంస్థల వాళ్ళు ఎన్నో విధాలుగా మరి దేవుని యొక్క ద్రాక్ష తోటలో పనిచేసేటువంటి సేవకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ జపమాల ప్రార్థన ద్వారా అనేక మంది ప్రేరణ పొంది దేవుని యొక్క సేవకై యువకులు ఎంతో మంది ముందుకు వచ్చి మరి అనేక సభల్లో చేరి తర్పీదును పొంది దేవుని యొక్క సేవకులుగా, సేవకురాళ్లుగా వారు ముందుకు రావడానికి ప్రేరణ కలిగి చేయమని మరి దైవ పిలుపుల కోసము ప్రత్యేకముగా ఈ జపమాల ప్రార్థనలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జపమాల ప్రారంభ ప్రార్థన. మితిలేని సకల మెరుల స్వభావము కలిగిన ఏకత్రిత్వ సర్వేశ్వర, దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను ప్రాప్తుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపము పరాకు లేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయము దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమై ఉండటం వలన మనము ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొందుముగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సి పిలాతుని అధికారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. ఆత్మల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరము యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. స్వామి ఆమేన్. పరలోకమనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవారి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదించబడిన వారుగునే. దేవవారి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదించబడిన వారుగునే. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. శిలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదించబడిన వారుగునే. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. దుఃఖదేవ రహస్యములు. మొదటి గుర్తు. యేసువు గెత్సెమనే తోటలో రక్త చెమటను చెమచడం గురించి ధ్యానించదముగాక. దేవర ప్రసాదం చేతున్న మరియమ్మ వందనము. ఇరిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశ్రదింపబడిన వారగునే.
దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఈరిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపడిన వారగుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఈరిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపడిన వారగుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఈరిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపడిన వారగుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఈరిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపడిన వారగుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఈరిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపడిన వారగుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఈరిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆస్వాదింపడిన వారగుని. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న మరి ఎప్పుడున్న సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలకు ముఖ్యముగా దిక్కులేని వారికి మీకు విశ్రాంతిని దయచేయండి. తెచ్చుకొనండి. రెండవ దుఃఖ దేవ రహస్యము, జూదులు జేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టడం గురించి ధ్యానించడము గాక. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమున నెరవేరును గాక. నాటికి కావలసిన వారిని మేము మన్నించినట్లు మా ఆపల మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక నికీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన ఆశీర్వదింప మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. ప్రభాతులమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. మరియు మా శ్రీశ్వరుని యొక్క మాత, వాతులమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్.
దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడున్న మరి ఎప్పుడున్న సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. యేసువా, నా పాపలను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా నరకపాయ స్థితి ఉన్న ఆత్మలను మోక్షమును తెచ్చుకునండి. మూడవ దుఃఖ దేవ రహస్యము. యేసు శిరస్సుపై యూదులు ముండ్ల కిరీటము పెట్టి కొట్టడం గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుండేడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఈ కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును
మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. ఓ నా నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా నరకపై స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చుకొనండి. 4వ దుఃఖదేవ రహస్యము. యేసువు సిలువను మోసుకుని పోటును గురించి ధ్యానించదముగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యథార్థపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక నీ కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరి ఇప్పుడున్న సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా యేసువా, నా పాపము మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా నరకపాయ స్థితిలో ఆత్మలను మోక్షంలోకి చేర్చుకొనండి. 5వ దుఃఖదేవ రహస్యము. యేసువు సిలువలో కొట్టబడి మరణించడం గురించి ధ్యానించదముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు
ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మరి ఎప్పుడున్న సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసు, నా పాపం మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా నరకాపాయ స్థితిలో ఉన్న ఆత్మలను మోక్షమునకు చేర్చుకోనండి. అతిదూతయగు పునీత మిఖాయేలా, దేవదూతయగు పునీత గాబ్రియేలా, అపోస్తులైన పునీత రాయప్ప, అరుడప్ప, యాగప్ప అనుడు వారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకున్న 53 పూసల జపములను దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందునుడు పెతైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవ వరప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా ఉండు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి.
వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషము యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవ రహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దత్తము యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడే వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. ప్రవక్తల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సుతీయుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనుపబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబాల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానము యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుడు వారా, మా పాపములు మన్నించండి స్వామి. స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుడు వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుడు వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగినట్లు ప్రార్థించుదము. జగదక్షకుడు అయిన యేసువా, మీ సేవ క్రింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరి. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుష్యుడై జన్మించి తెలుసుకున్నటువంటి మాత యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును మాకెప్పటికీ ప్రాప్తింపచేయను ఆదరించండి స్వామి. ఆమేన్. కృపారసము గల జపము. కృపారసము గల మాత అయినుడి రాజ్ఞి వందనము. పరదేశులమైనడు మేము ఏవ యొక్క బిడలము, ఈ కన్నీటి కనమయందు ప్రలాపించి ఏడ్చుచు అందువలన మా కొరకు మనవి చేసేటి తల్లి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత కృప కలిగిన తల్లి, దయారాస్యము కలిగిన తల్లి, యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమైనట్లు ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవ, ముక్తి పొందిన కన్యకయు తల్లియునైన మరియమ్మ గారి ఆత్మ శరీరములను పవిత్ర ఆత్మ వాసమగునట్లు అమర్చితిరి. అటువంటి దేవమాతను తలంచి సంతోషించడు మేము ఆమె యొక్క కనికరమైన విడుదల చేత ఇప్పటి కీడుల నుండి నిత్య మరణముల నుండి తప్పింపబడినట్లు కృపచేయను ధరించండి. మా నాథుడైన యేసుక్రీస్తుని దివ్యముఖమును చూచి ఈ మనవులను మాకు దయచేయండి స్వామి. ఆమేన్. పదునారవ దినము. దేవమాత శుద్ధీకరణము. మొదటిది, మరియమ్మ గారు తనను తాను తగ్గించుకొనెను. 2, మరియమ్మ గారు మిక్కిలి విధేయత కలిగి ఉండెను. 3, సోదర ప్రేమయను పుణ్యమామయందు విరాజిల్లెను. మొదటిది, బాలింతలందరూ మోయుచుని కట్టడ ప్రకారము శుద్ధీకరణ సాంగ్యము నెరవేర్చవలెను. బిడ్డలను కన్న స్త్రీలందరూ ఈ శుద్ధీకరణ సాంగ్యంను నెరవేర్చవలసినదే. కానీ మరియమాత పవిత్రాత్మచే గర్భం ధరించినందున ఆమె అందరి స్త్రీల వలె అపవిత్రురాలు కాలేదు. అందువల్ల మరియమ్మ గారికి ఈ శుద్ధీకరణ సాంగ్యము అవసరము లేదు. అయినను మరియమాత స్త్రీలందరితో పాటు తాను
తాను కూడా ఒక సామాన్య స్త్రీనని తలంచి తమ సమాజ ఆచారములను నెరవేర్చుటకై తనను తాను తగ్గించుకొనెను. వేద చట్టములందు ఆజ్ఞాపింపబడిన వారి ఆచారములన్నిటినీ మరియమ్మ గారు శ్రద్ధతో అనుసరించిరి. వేద కట్టడలను నెరవేర్చుట తప్పరాదని మరియమాత మనకు నేర్పుచున్నది. మన విధులను సంతోషంతో నెరవేర్చు మనస్సు మనకుండవలనని నేర్పుచున్నారు. అందువలన మనకు అనేక విధములైన జ్ఞాన ప్రయోజనములు ప్రాప్తించును. రెండవది, తాను స్త్రీలందరిలో ఉత్తమురాలని దూతలు పొగిడిన పొగడ్తలతో మరియమాత మాత్రము తనను ఇతర స్త్రీల కంటే హెచ్చుగా భావించలేదు. దేవుని గన్నందుచేత పరిశుద్ధురాలను అన్న అహంభావమును కూడా తన మనసులో చోటివ్వలేదు. నిరుపేదరిచ్చు సామాన్య కానుకల్ని మరియమ్మ గారు కూడా దేవాలయమును అర్పించి తన పేదరికమును సంతోషంతో భగవంతునికి అర్పించెను. ఇది మరియమ్మ గారి మానవాతీతమగు వినయమునకు నిదర్శనము. రాజులకు రాజైన దేవుని తల్లినని మరియమ్మ గారు ఈ లోకకీర్తిని గాని బహుమానములను గాని గొప్పలు కాని నలుగురి నోట పొగడ్తలు కాని ఆక్షింపలేదు. మానవుడైన వాడు ఇటు పరిస్థితులలో ఎంత అహంభావం చూపించినో మనకు తెలియనిది కాదు. మరియమాత వంటి మహాసాధ్వి ఇహపరములలో ఎవ్వరునూ లేరు. ఆమె కన్నా వినమ్రురాలును ఎవ్వరునూ లేరు. దేవుని తల్లి యొక్క ఘనతను ఆమె చూపిన వినయమును మన జీవన విధానమందును అనుసరింప ప్రయత్నింతుము. మూడవది, మరియమ్మ గారు శుద్ధీకరణ సాంగ్యంను నెరవేర్చిన తరువాత తన కుమారుడు బాలయేసును పితయైన సర్వేశ్వరునికి కానుకగా ఒప్పగించెను. అది వారి ఆచారము. మానవాళి కొరకు తన బిడ్డను దేవునికి అర్పించినచో తన సోదర మానవులందరిపై తనకెంత ప్రేమ కలదో వ్యక్తము చేసెను. తన దివ్య కుమారుడు సర్వమానవాళి నిమిత్తమై శిలువలో రక్తము చిందించి మనుషులను రక్షించుటయే దైవచిత్తమని మరియమ్మ గారికి ముందే తెలియను. అందువలననే ఆమె తన మనసారా ప్రభుని దేవునికి అర్పించి, నీ చిత్తము చొప్పున మానవ రక్షణార్థమై నా కుమారుని వినియోగించుకొనుమని దీనతతో ప్రార్థించెను. సోదర మానవుల కొరకై ఏ తల్లి తన బిడ్డను బలిచేయును? మరియమాత సహోదర ప్రేమ అనన్య సామాన్యము, మానవాతీతము. అతి త్యాగమూర్తి మరియమాతను ప్రేమించని క్రైస్తవుడు కృతజ్ఞుడే కానేరడు. ఆమెను ప్రేమించిన వాడు క్రీస్తును ప్రేమించుచున్నాడు. అద్భుతము. మనం పాపంలో పడడానికి కారణాలు లోకం, పిశాచి, శరీరం అనునవే. వీటినే మన జ్ఞాన శత్రువులు అంటారు. ఇవి మనల్ని పాపం చేయడానికి అహర్నిశలు శోధిస్తూ ఉంటాయి. మన బలహీనతల చేత వాటికి లోబడినప్పుడు పాపము కట్టుకుంటాము. వాటిని జయించడానికి మానవ బలం చాలదు, దైవ బలం అవసరం. ఆ దైవ బలాన్ని సాధించడానికి దేవమాత మనకు సహాయపడటకు వేచి ఉంది. పునీత ఫ్రాన్సిస్ డిసెల్స్ గారు ప్యారిస్లో జేసుసభ మఠంలో చదువుచుండేవారు. అప్పుడు ఆయన పిశాచు శోధనలు ఎక్కువగా బాధించుచుండెను. దేవుడు ఆయనను చేయి విడిచినాడనియు ఇక తనకు మోక్షమే లేదనియు ఆవేదన పడుతూ ఉండేవాడు. తన ఆత్మ పూర్తిగా చీకటి చేత ఆవరింపబడినదని బాధ అధికమైనది. ఇక తనకు ఈ శోధనల నుండి విముక్తే లేదని భావించెను. పుణ్యకార్యముల మీద ఆసక్తి నశించినది. ఎన్ని మంచి పుస్తకములు చదివినా, ఎన్ని జపములు చెప్పినా ప్రయోజనం లేకపోయినది. నిరాశ పరుడాయను. నీవెంత మంచి పుస్తకములు చదివినా, ఎంత మంచి జపములు చెప్పినా, ఎన్ని ప్రయాసలు పడినా నీవు నరకమునకు పోవట తప్పదు అని పిశాచి తనతో మాటిమాటికి చెప్పుచుండును. అతని మనసున ఒక పెనుభూతము నాటుకున్నది. మిగుల
దుఃఖాక్రాంతుడైను. ఇక చేయనది ఏమీ లేదని దేవునిపై నమ్మకము వదిలిపెట్టి నిద్రాహారంలో మాని అహోరాత్రులు పరుని ఏడ్చుచుండెను. ఈ దుఃఖము మనోవ్యాధిగా మారి తాను మరణముకు దగ్గరైనదని అనుకొనెను. ఒక గురువు అతని బాధను చూచి, నీవిట్లు కృషించుటకు నీ బాధకు కారణమేమి అని అడిగెను. తాను నరకమునకు నిర్ణయింపబడినాడని సిగ్గుతో తలవంచుకొని ఏమీయూ బదులు పలకలేదు. ఇట్లు చాలా కాలం గడిచినది. అప్పుడు ఒకనాడు ఫ్రాన్సిస్ గారికి తన జీవితంలో చాలా సంవత్సరముల క్రిందట జరిగిన ఒక సంఘటన హఠాత్తుగా గుర్తుకు వచ్చినది. చాలా కాలం క్రిందట ఫ్రాన్సిస్ గారు యవ్వన ప్రాయం రాగా దగ్గరలోనున్న ఒక దేవమాత గుడికి వెళ్ళి తాను మరణ పర్యంతం విరక్తత్వుడై ఉందునని దేవమాతకు దేవునికి ప్రతిజ్ఞ చేసి ఉండెను. అది గుర్తుకు రాగానే ఫ్రాన్సిస్ లేచి ఆ గుడికి హుటాహుటిన వెళ్ళి దేవమాత ఎదుట సాష్టాంగముగా పడి ఏడ్చుచు, అమ్మా దేవమాత, నన్ను కరుణింపవా? నేను నరకంలో పడిదెనా? అక్కడ చేరి దూషింతునా? ఈ బాధ ఇక నేనోర్చుకొనలేను. నీవు చూస్తూ ఊరుకుందువా? రమ్ము, కనికరించి ఆదుకొనుము. నీవే నా శరణు, నీవే నా శరణు అని వెక్కి వెక్కి ఏడ్చి మరియమ్మ గారికి తన దీన బాధను విన్నవించి మిక్కిలి నెనరుగల తల్లి అను మధురమగు ప్రార్థనను చెప్పుకొనెను. కొంతసేపు ఆగి పాదముల కడని కన్నులు మూసుకొని ఉండెను. కన్నులు తెరవగానే తాను ఒక నూతన వ్యక్తిగా మారినట్లు అతనికి ఆశ్చర్యమైన అనుభూతి కలిగినది. గత స్మృతులేమి అతనికి మనసుకు రాలేదు. గతం ప్రక్షాళనమైనది. తన ఆత్మ తేలికైనట్లు కనుగొనెను. ఎన్నడూ ఎరుగని నెమ్మది, అనుభవింపని ఆనందానుభూతి కలిగినది. లేచి దేవమాతకు మనసారా నమస్కరించి మఠము చేరుకొనెను. అప్పటి నుండి ఫ్రాన్సిస్ గారన్న శోధనలు దూరముగా పరిగెత్తినవి. ప్రతి గడియ మరియమాత నామస్మరణ చేయుచుండిరి. జపము. మిక్కిలి ప్రేమగల తల్లి, తల్లి అని నిన్ను సంబోధించినప్పుడెల్లా నా మనసు అమితానందము అందుచున్నది. నాలో ప్రశాంతత నెలకొలుచున్నది. రాజాదిరాజుకు సర్వేశ్వరుడు మీ సద్గుణములను బట్టి మేము మిక్కిలి ప్రేమించున్నారు. నేనును మిమ్మెన్నడను ప్రేమింప అనుగ్రహింపుము. మిమ్ము ప్రేమింప మిక్కిలి ఆశించుచున్నాను. మిమ్ము తగిన విధముగా ప్రేమింప అనర్హుడను. నా హృదయమును మీకు అప్పగించుచున్నాను. దానిని మీకును మీ ప్రియపుత్రునికి తగినట్లుగా నడిపింపమని మేము వేడుచున్నాను. మీరు చూసిన వినయము, నమ్రత, సోదర ప్రేమ అను పుణ్యము నాలో పెంపొందించినట్లు దయచేయము. ఆమెన్. ఓ మరియ తల్లి, సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలో నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. పరలోక దూతలో నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి
దృష్టిలో మాన్యురాలవు, మార్గము చూపెడే దేవమాతవు, మార్గము చూపెడే దేవమాతవు. సర్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. దేవమాత శరణు కోరు జపము. మిక్కిలి నెలలు గల తల్లి, మీ శరణుకు పరిగెత్తు వచ్చి ఉపకార సహాయములను అడిగిన వారులలో ఒక్కరైనను మీ వలన చేయి విడబడినట్లు ఎన్నడూ లోకములో తలంచండి. ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నితూర్పు పీల్చి ప్రలాపించి ఏడ్చుడు పాపిన నేను మీ దయాళమునకు కాచుకొని మీ సముఖములో నిలిచి ఉన్నాను. మనుష్యావతారం ఎత్తిన పుత్రుడైన దేవుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరులై వినోదరించండి స్వామి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. సకల దూతలారా, సన్మనస్కులారా, మా కొరకు వేడుకొనండి. సకల అపోస్తులారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. దేవుని సకల దూతలారా, మా కొరకు వేడుకొనండి. జేసునాథుని మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. జేసునాథుని మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. జేసునాథుని మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. ప్రభు మీతో ముందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరిని దీవించి ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్లి క్రీస్తు ప్రేమలో విశ్వాసములో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.